వీర్య కణాలకి మగతనానికి ఏమైనా సంబంధం ఉందా? రెండో టాపిక్ ఈరోజుకి. హలో వ్యూవర్స్, ఈరోజు చాలామందికి ఉన్న కామన్ డౌట్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. చాలామంది అనుకుంటుంటారు వీర్య కణాలు బాగుంటే మగతనం అనేది చాలా బాగుంటుంది, ఒకవేళ వీర్య కణాలు లేకపోతే మగతనం అనేది ఉండదు, అంటే అంగస్తంభన కూడా సరిగా ఉండదు అని చాలామంది అనుకుంటుంటారు. సో దాని గురించి ఈరోజు ఒక క్లారిటీ ఇస్తాను. సో నార్మల్గా అంగస్తంభన ప్రాబ్లం, దీన్ని ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటాం. సో వీర్య కణాలు తక్కువగా ఉంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటాం. ఈ రెండు ప్రాబ్లమ్స్ డిఫరెంట్. సో ఈ రెండు ప్రాబ్లమ్స్కి చాలా వరకు లింకే ఉండదు. రేర్గా ఏదైనా హార్మోన్స్ బాగా తగ్గినప్పుడు అటు స్పెర్మ్ కౌంట్ తగ్గడము, అలాగే అంగస్తంభన ప్రాబ్లం రావడము రెండు కలిపి ఉండొచ్చు. కానీ ఇన్ జనరల్ ఈ రెండు సపరేట్ సిస్టమ్స్. అంగంలో రక్త సరఫరా బాగుంటే అంగస్తంభన ప్రాబ్లం బాగుంటుంది. కానీ వృషణాలు బాగా పనిచేస్తే, అంటే ఈ వీర్య కణాలు అనేది మనకు టెస్టిస్ ఆర్ తెలుగులో వృషణాలు అంటాం. ఆ వృషణాలు బాగా పనిచేస్తుంటే మనకు వీర్యం సంఖ్య కానీ వీర్యం క్వాలిటీ కానీ రెండు బాగుంటాయి. సో జీరో కౌంట్ ఉన్న వ్యక్తికి కూడా అంగస్తంభన ప్రాబ్లం, అంటే సెక్షువల్ ఫంక్షన్ నార్మల్గా ఉండొచ్చు, ఏ ప్రాబ్లం లేకపోవచ్చు. అలాగే అన్నీ నార్మల్గా ఉన్న సెక్షువల్గా చాలా ఏ ప్రాబ్లం లేకుండా ఉన్నా కూడా వీర్య కణాల సంఖ్య జీరో ఉండొచ్చు, అది గుర్తుపెట్టుకోవాలి. రెండోది, ఇప్పుడు ఒక వ్యక్తికి ప్రాబ్లం ఉందా లేదా, అంటే వీర్య కణాలను బేస్ చేసుకొని ఒక ప్రాబ్లంకి ఉందా లేదా అని ఎలా చెప్పగలగాలి? మనం సీమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయిస్తాం. సీమెన్ అనాలిసిస్లో ఏం చూస్తాము? సీమెన్ అనాలిసిస్ అంటే వీర్య పరీక్ష. సో ఈ సీమెన్ అనాలిసిస్లో ఏం చూస్తాము? వీర్యం ఎంత ఇచ్చారు. జనరల్గా ఈ సీమెన్ అనాలిసిస్ టెస్ట్కి సీమెన్ శాంపుల్ ఇవ్వాలి అంటే మినిమం 3 రోజులు గ్యాప్ ఉండాలి. అంటే వీర్యం బయటికి రాకుండా మినిమం 3 రోజులు గ్యాప్ తీసుకొని వీర్యం ఇవ్వాలి. అలాగే 7 రోజుల కన్నా ఎక్కువ ఉండకూడదు. అంటే ఎక్కువ రోజులు గ్యాప్ పెట్టుకొని ఇచ్చినా కూడా దాంట్లో డెడ్ స్పెర్మ్స్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ 3 రోజుల కన్నా తక్కువ గ్యాప్ ఇచ్చారనుకోండి, అంటే 1 డేతోనే ఇచ్చారనుకోండి, అప్పుడు కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. అందుకే రిపోర్ట్ కరెక్ట్గా రాదు. సో ఎప్పటికైనా 3 to 7 days గ్యాప్ ఉండాలని దానికే అంటాం. మనం ఒక వీర్య పరీక్షలో ఏమేమి చూస్తాము? కణాలు ఎన్ని ఉన్నాయి, వాటిల్లో కదలిక ఉందా, కదలిక అంటే మొటిలిటీ అంటాం. మొటిలిటీలో 2 టైప్స్ ఉంటాయి, స్లోగా వెళ్ళే స్పెర్మ్స్, ఫాస్ట్గా వెళ్ళే స్పెర్మ్స్. ఈ స్లోగా వెళ్ళే స్పెర్మ్స్ ఎన్ని ఉండాలి, ఫాస్ట్గా వెళ్ళే స్పెర్మ్స్ ఎన్ని ఉండాలి. తర్వాత లాస్ట్ ఏంటంటే మార్ఫాలజీ. ఆ మార్ఫాలజీ అంటే అసలు ఎన్ని స్పెర్మ్స్ హెల్తీగా ఉన్నాయి, ఎన్ని స్పెర్మ్స్ నార్మల్ షేప్లో ఉన్నాయి, అంటే తల తోక డిఫెక్ట్స్ లేకుండా ఎన్ని ఉన్నాయి అనేది. సో నౌ దీని గురించి నార్మల్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరీ 4-5 yearsకి ఒక సర్వే చేసి రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని ప్రతి 4-5 yearsకి వాళ్ళే ఒక గైడ్లైన్స్, అంటే మినిమం ఇంత ఉండాలి అని. మీరు ఒక 15-20 years ముందు WHO ఏం చెప్పింది? నార్మల్గా పిల్లలు పుట్టాలంటే 60 million ఉండాలి మినిమం, ఉంటేనే పిల్లలు పుడతారని చెప్పింది. తర్వాత గైడ్లైన్స్లో మారుస్తూ కరెక్షన్స్ చేస్తూ వస్తే ఇప్పుడు ఈ మధ్య వచ్చిన గైడ్లైన్లో ఏంటంటే ఒక వ్యక్తికి పిల్లలు పుట్టాలంటే 16 million ఉంటే చాలు. అంటే ఇది కాన్సన్ట్రేషన్ అంటాం. 16 ఒక ఎంఎల్లో, ప్రతి ఎంఎల్లో 16 million స్పెర్మ్స్ ఉండాలి. సో అంటే ఇంతకుముందు 40 million ఉండాలి, 50 million ఉండాలి, 60 million ఉండాలని అవసరం లేదు. ఇప్పుడు 16 million ఉన్నా కూడా పిల్లలు పుడతారు. సో అలాగే కదలిక అంటే మొటిలిటీ అంటాం. మొటిలిటీని మనం 2 రకాలుగా డివైడ్ చేసాం. అంటే ఇప్పుడు ఓన్లీ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, అంటే ముందుకు వెళ్ళే స్పెర్మ్స్ని మాత్రమే మనం కౌంట్ చేస్తున్నాం. ఇప్పుడు అక్కడక్కడే ఉండి అలా ఓన్లీ షేక్ అవుతున్నాయి అనుకోండి, వాటిని మనం చెక్ చేయం. ఓన్లీ ముందుకు వెళ్ళే వాటిని ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాము. దాంట్లో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. ర్యాపిడ్ అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళేవి, స్లో అంటే కొంచెం స్లోగా వెళ్ళేవి. ఈ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ రెండు కలిపి మినిమం 30% ఉండాలి. అంటే అంతేనా డాక్టర్ గారు, మీకు అంటే 70% స్పెర్మ్స్ కదలకపోయినా కూడా ప్రెగ్నెన్సీ వస్తుందా అంటే అది WHO చేసిన స్టడీస్లో బయటపడింది.
ఎందుకంటే ఇది కొన్ని వేల మంది మగవాళ్ళని వేరే వేరే దేశాల నుంచి మగవాళ్ళని తీసుకొని శాంపిల్స్ తీసుకొని, అంటే ఎవరి శాంపిల్స్ తీసుకున్నారు? రీసెంట్గా ఎవరికైతే పిల్లలు పుట్టారో, ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే పిల్లలు పుట్టారో వాళ్ళ దగ్గర నుంచి శాంపిల్స్ తీసుకొని దాన్ని యావరేజ్ చేసి తీసిన రిపోర్ట్ అది. సో మొటిలిటీ మినిమం 30% ఉండాలి. అలాగే షేప్ అనేది మినిమం 4% ఉండాలి. అంటే నార్మల్గా ఉన్న వ్యక్తికి మనం 15% దాకా మార్ఫాలజీ ఉండొచ్చు. మొటిలిటీ అనేది 40 to 50% ఉండొచ్చు. సో మనం ఒక వ్యక్తికి పిల్లలు పుట్టాలి అంటే ఇవి మినిమం రిక్వైర్మెంట్స్. అంటే దీనికన్నా అంటే పాస్ మార్క్ అన్నట్టు ఇవన్నీ. సో దీనికన్నా తక్కువగా ఉంటే న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ కొంచెం తక్కువ. అప్పుడు కూడా పుట్టచ్చు, ప్రెగ్నెన్సీ రావచ్చు. ఒకవేళ అమ్మాయి సైడ్ నుంచి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఆ అమ్మాయి చాలా హెల్తీగా ఉందనుకోండి, ఇద్దరిలో భార్యాభర్తల్లో ఇద్దరిలో ఒకరన్నా హెల్తీగా ఉండాలి. ఒకరు హెల్తీగా ఉండి ఒకరి ఎగ్స్ కానీ స్పెర్మ్స్ కానీ వీక్గా ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతుంది. ఇద్దరికీ ప్రాబ్లం ఉండకూడదు. సో 16 మిలియన్స్ కౌంట్ ఉండాలి, 30% మొటిలిటీ ఉండాలి, 4% మార్ఫాలజీ ఉండాలి. బట్ ఈ మూడిట్లో ఏదైనా సరే దీనికన్నా తక్కువ ఉందనుకోండి, అంటే న్యాచురల్గా పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువ అన్నట్టు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి. అలాగే కొంతమందికి అన్నీ బాగుండి వీర్యం తక్కువ వస్తుంది. అంటే వీర్యం కొన్ని చుక్కలు మాత్రమే, నార్మల్గా 1.5 to 2 ml రావాలి చుక్కలు. వీళ్ళు ఏంటంటే 2-3 చుక్కలు మాత్రమే వస్తుంది. అది కూడా ప్రాబ్లమే. కొంతమందికి వీర్యం చాలా స్లోగా వస్తుంది. అంటే రిలీజ్ అవ్వాల్సిన టైంలో కన్నా వాళ్ళు ఎంతసేపు ట్రై చేస్తున్నా అరగంట 40 నిమిషాలకు టైం వస్తుంది. దాన్ని డిలేడ్ ఎజాకులేషన్ అంటాం. దానివల్ల కూడా ప్రాబ్లం ఉండొచ్చు. అలాగే కొంతమందికి వీర్యం కలర్ నాకు తెల్లగా ఉండాల్సింది పచ్చగా కానీ రెడ్గా కానీ ఉంటుంది. అంటే అలా కూడా ప్రాబ్లం ఉన్నట్టే. పచ్చగా ఉంటే ఇన్ఫెక్షన్ ఉన్నట్టు, ఎర్రగా ఉంటే ఎక్కడో బ్లడ్ మిక్స్ అవుతున్నట్టు. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈ మనం చెప్పిన సీమెన్లో ఈ కౌంట్స్ నెంబర్స్ ఉంటే మనకు ప్రెగ్నెన్సీ రావడానికి ఏ ప్రాబ్లము లేనట్టే. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందాక మనం చెప్పినట్టు ఈ స్పెర్మ్స్ అన్నీ బాగుండి స్టిల్ అంగస్తంభన ప్రాబ్లం ఉందనుకోండి, అప్పుడు దాన్ని మాత్రమే ట్రీట్ చేయాల్సి ఉంటుంది. సో పిల్లలు పుట్టే ఛాన్స్ అయితే ఎలాగో ఉంటుంది కాబట్టి అంగస్తంభన ప్రాబ్లం ట్రీట్ చేయగలిగితే సరిపోతుంది. అలాగే అంగస్తంభన ప్రాబ్లం ఏమీ లేకుండా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లమ్ని ట్రీట్ చేయాలి.